యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా వందనములు. నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు మానవుడిగా పుట్టినాడని మనకందరికీ తెలుసు. మానవుడిగా పుట్టిన యేసుక్రీస్తు దేవుడు ఎలా అయ్యాడు? మనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనంలో చూసుకుంటే, ఆయన దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన ఎలా పుట్టినాడంటే మనుషుల పోలికగా, అంటే నీ పోలికగా, నా పోలికగా, సమస్త మానవాళి పోలికగా ఆయన పుట్టి ఉన్నాడు. మరి ఈయనలో మనిషి కంటే ప్రత్యేకమైన లక్షణాలు ఏమున్నాయి? మనిషి చేయలేని కార్యములు ఈయన ఏం చేసినాడు? మనిషి కంటే ఎలా గొప్పగా ఈయన జీవించాడు? ఈయన దేవుడిగా కావడానికి గల లక్షణాలు ఏమేమి ఉన్నాయి? మనిషి చేయలేని కార్యాలు ఈయన ఏం చేసినాడు? అయితే మనం మనిషి కంటే గొప్పవాడని ఎలా తెలుసుకోవాలంటే, ముందు మనిషి ఏమేమి చేయగలడో మనం గ్రహించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మనిషికి ఒక కాలు చెడిపోయింది అంటే అది సెప్టిక్ గా మార్చబడింది. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడు? ఆయన కాలు తీసివేస్తాడు. అవునా? ప్రపంచంలో ఏ వైద్యుని దగ్గరికి వెళ్ళినా అతడు మనిషే. అయితే అతను తనకున్న జ్ఞానం కొలది, తనకున్న తెలివితేటల కొలది ఆ కాలును అక్కడి వరకు తొలగించేవాడే తప్ప దానిని బాగు చేయలేడు. నా సహోదరుడా, మనం ఆలోచించాలి. ఇలా యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన కాలు తొలగించడు, దానిని బాగు చేస్తాడు. అందుకే ఆయన మనిషి కంటే ఇక్కడ గొప్ప కార్యం ఇక్కడ ఈయన చేయగలిగినాడు కాబట్టి ఇక్కడ దేవుడుగా ఎంచబడినాడు. మరి 2వ పాయింట్ చూసుకుంటే, అయితే మనకు ఎవరైనా గుడ్డివారు ఎదురుపడినప్పుడు ఆ గుడ్డివారికి కళ్ళు ఎలా తెప్పించగలడు ఒక మనిషి? ఎవరైనా తనకున్న కంటిని అతనికి దానం చేస్తే అతనికి కళ్ళు తెప్పించవచ్చు. అవునా? మనకున్న అవయవాల్లో ఏదో ఒకటి అతనికి దానం చేస్తే, అతని బంధువులో, తెలిసిన వాళ్ళు, లేకపోతే ద్రవ్యం ఇచ్చో, ఒక నేత్రదానం ద్వారా అతనికి కళ్ళు తెప్పించగలడు మనిషి. ఇతరులకున్న దాన్ని నువ్వు పెట్టగలవే గాని నీవు కొత్తగా కన్ను సృష్టించగలవా? అయితే మత్తయి సువార్తలో పుట్టి గుడ్డివాడైన మనిషిని, అంటే ఆయన తల్లి గర్భం నుండి అతనికి 30-35 సంవత్సరాలు, 40 సంవత్సరాల వరకు అతను గుడ్డివాడుగా పుట్టి ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు చెంతకు ఆ గుడ్డివాడు వచ్చినప్పుడు ఆ గుడ్డివాని కన్నులు తెరిచి ఉన్నాడు కాబట్టి అందుకే ఆయన దేవుడిగా ఎంచబడ్డాడు. అయితే భూమి మీద ఏ మనుషుడైనను అసలు పుట్టు గుడ్డివాడైన మనిషిని కన్నులు తెప్పించలేరు. అయితే లేని వాటిని సృష్టించలేరు మనిషి. అయితే ఉన్న వాటిని సర్ది చేసేవాడే, ఉన్న వాటిని అమర్చేవాడే మనిషి అవుతాడు, కానీ లేని వాటిని సృష్టించలేడు మనిషి. అందుకే ఆయన లేని వాటిని, కన్నుల్లే లేని వాడిని సృష్టించి అతన్ని చూపుగలవాడిగా చేసినాడు కాబట్టి ఆయన దేవుడైనాడు. అక్కడున్న ప్రజలు అంటున్నారు, మేము కొన్ని వేల సంవత్సరాలుగా చూస్తున్నాడు, ఏ మనుషుడు కానీ పుట్టు గుడ్డువాని కన్నులు బాగు చేసిన వాడు లేడు అని చెప్పేసి ఆ కాలంలో ప్రజలు అనుకున్నారు. మరి ఈ కాలంలో కూడా గుడ్డివాని కన్నులు తెరిచేవాడు యేసుక్రీస్తు కాబట్టి ఆయన దేవుడిగా మార్చబడినాడు. నా సహోదరా, నా సహోదరి, ఇవి మనిషి చేయగలడా? గుడ్డివాని కన్నులు మనిషి తెరిపించలేడు.
ఒక సెప్టిక్ అయిన వాని కాలు మనిషి బాగు చేయలేడు. ఒక పక్షవాయువు గల వారిని ఆయన దగ్గరికి మోసుకొని వచ్చినప్పుడు ఆయన ఒక మాట ద్వారా నీవు లేచి నీ పరుపునెత్తుకొని వెళ్ళు అని చెప్పినాడు. అయితే మనిషి అయితే అలా చేయగలడా? నీవు లేచి నీ పరుపునెత్తుకొని పో అంటే అతను తిరిగి నడవగలడా? లేదు సహోదరుడా. ఎందుకంటే మనిషి చేయలేని పని ఆయన దేవుడిగా చేసి ఉన్నాడు. ఇంకా ఏం చేసినాడు? మూగవారిని మాట్లాడించినాడు. ఈ భూమి మీద ఏ మనుషుడైనా కానీ, డాక్టర్లు కావచ్చు, మేధావులు కావచ్చు, శాస్త్రజ్ఞులు కావచ్చు, పండితులు కావచ్చు, జ్యోతిష్యులు కావచ్చు, మంత్రగాళ్ళు కావచ్చు, గారడీ వారు కావచ్చు, ఎవరైనా కానీ ఒక పుట్టు మూగవాన్ని మాట్లాడించగల మనుషుడు భూమి మీద ఎవడైనాను ఉన్నాడా? మనం నేటికి చూస్తున్నాం. ఈ భూమి మీద ఏ మనుషుడు ఒక మూగవాణిని మాట్లాడించినట్లు చరిత్రలో మనము చూడలేదు, మన చెవులతో వినలేదు, మన కన్నులతో చూడలేదు. అదే యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినాడు అనుకో, ఆయన పాదాల చెంతకు చేరిన మనిషి, పుట్టు మూగవాడైన మనుషులు ఎంతో మంది మాట్లాడము మన కన్నులారా, మన చెవులారా వింటున్నాము, మన కన్నులారా చూస్తున్నాము. కాబట్టి ఆయన అంటే మనిషి కంటే గొప్ప కార్యం ఒక మూగవాన్ని మాట్లాడించడం. డాక్టర్లు మూగవాన్ని మాట్లాడించలేరు, జ్యోతిష్యులు మూగవాన్ని మాట్లాడించలేరు. అయితే వీటికంటే మనుషులు చేసేదానికంటే ఈయన గొప్పగా కార్యం చేసినాడు. కాబట్టి ఈ కార్యమును బట్టే ఇతడు దేవుడుగా ఎంచబడినాడు. ఒక మనిషి 10 రూపాయలు ధర్మం చేస్తే సల్లగుండంటాం, అదే 100 రూపాయలు ధర్మం చేస్తే నువ్వు దేవుడివి అంటారు. ఒక మనిషి 10 కంటే ఎక్కువగా ధర్మం చేసినప్పుడు దేవుడైనప్పుడు, ఒక దేవుడు మనిషి చేయలేని కార్యముల కంటే అద్భుతమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు ఆయన జీవితంలో చేసినాడు. కాబట్టి ఆయన దేవుడుగా ఎంచబడినాడు. అందుకే ఆయన అంటున్నాడు, నా మాటలైనా నమ్మండి, లేకపోతే నేను చేసిన ఈ కార్యములను బట్టేనా నన్ను దేవుడిగా విశ్వసించండి అంటున్నాడు. అయితే నా సహోదర, నా సహోదరి, ఇంకా ఎలాంటి కార్యములు యేసుక్రీస్తు చేసినాడు? ఆయన మనుషుల పోలికగా పుట్టినాడు, గాలిని గద్దించినాడు. ఆయన మనుషుని పోలికగా పుట్టినాడు, నీటి పైన నడిచినాడు. ఆయన మనుషుని పోలికగా పుట్టినాడు, అనేక మంది దయ్యములను వెళ్ళగొట్టినాడు. అయితే ఒక మంత్రగాడి దగ్గర కొడితే దయ్యాలు వెళ్ళగొట్టచ్చు, కానీ యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళగానే వాటంతట అవే పారిపోతాయి. మనం వెళ్ళిపోని చెప్పాల్సిన కూడా పని లేదు. అయితే ఆయన మనిషిలో పోలికగా పుట్టినాడు, మనిషి కంటే గొప్ప కార్యములు చేయగలిగినాడు. కాబట్టే ఆయన దేవుడైనాడు. అయితే ఒక మనిషి భూమి మీద 4 రోజుల కిందట చనిపోయిన మనిషిని, కొద్ది రోజులుగా చనిపోయిన మనిషిని, అసలు డాక్టర్లు బ్రతకడు అని వదిలేసిన మనిషిని, మంత్రగాళ్ళు బ్రతకలేడు అని వదిలేసిన మనిషిని, జ్యోతిషులు బ్రతకడు అని చెప్పేసిన మనిషిని, ఈ భూమి మీద ఏ మనుషుడైనను ఈ మనిషిని బ్రతికించలేడు అని చెప్పిన మనిషిని ఒక మనిషి బ్రతికించగలడా? ఒక వైద్యుడు బ్రతికించగలడా? ఒక మానవ రూపంలో ఉన్న ఏ మనిషి అయినా కానీ రేపు చనిపోతాడు, 1 గంటలో చనిపోతాడు, 1 వారంలో చనిపోతాడు, 1 నెలలో చనిపోతాడు అన్న మనిషిని తిరిగి బ్రతికించగల మనుషుడు ఈ భూమి మీద ఒక్కడైనా ఉన్నాడా? బ్రతికించే మనిషి ఈ భూమి మీద నైనను ఆకాశం క్రిందనైనను ఎవ్వడును లేడు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అయితే యేసుక్రీస్తు మనిషే, కానీ ఆయన చేసిన కార్యం ఏంటంటే 4 రోజుల కింద చనిపోయిన లాజరును బ్రతికించినాడు. ఆయన లాజరు దగ్గరికి వెళ్ళి ఈ బండ తొలగించమంటే, ప్రభువా 4 రోజుల కిందట మనిషి చనిపోయినాడు, కప్పు కొట్టునేమో, వాసన కొట్టునేమని అక్కడ ఉన్న వాళ్ళు అన్నారు. అయితే ఆయన ఏమన్నాడు? నీవు నమ్మినడలా దేవుని మహిమను నీవు చూస్తావు అని చెప్పేసి
అక్కడున్న వారితో ఆయన సెలవిచ్చినాడు. ఆయన ఏమన్నాడు? తండ్రి, నేను మనిషిలో పోలికగా పుట్టినాడు, కానీ నీ నామం మహిమపరచబడినట్లు దీనిని నేర్చున్నాను. ఇక్కడ ఉన్న వారి కన్నులు తెరవబడినట్లు, ఇక్కడ ఉన్న వారి మనోనేత్రములు తెరవబడినట్లు ఈ కార్యము నీవు చేయమన్నాడు. అయితే ఎప్పుడైతే ఆయన తన తండ్రి అయిన దేవునికి మొరపెట్టినాడో, ఆయన మనుషుల పోలికగా పుట్టిన ఈయన చేత ఆ కార్యము జరిగించబడింది. చనిపోయిన లాజరు బ్రతికి బయటకు వచ్చినాడు. మరి ఆయన వచ్చి ఆయనతో పాటు కలిసి ఆ లాజరు కూడా భోజనం చేసినాడు. నా సహోదరా, నా సహోదరి, మనం ఆలోచించాలా, మనం గమనించాలా. మనిషి కంటే గొప్ప కార్యములు ఈయన చేసినాడు. ఈయన మనుషులు ఎలా జీవించారు, మనుషులు ఎలా జీవిస్తున్నారు? కామము, క్రోధము, మదము, మత్సరము, డంబము, అసూయ, దురాశలు, శరీరాశలు, నేత్రాశలు, వీటినన్నిటినీ తమ హృదయంలో పెట్టుకొని తమ హృదయ ఆలోచనల చొప్పున, తమ హృదయం తలంపుల చొప్పున నడుచుకుంటూ జీవిస్తున్నాడు మనిషి. మరి యేసుక్రీస్తు కూడా మనిషి మాదిరే పుట్టినాడు కదా. మరి ఆయనలో పాపం ఉందా? ఆయనలో లోపం ఉందా? ఆయన మనలాగా శరీరాశలు కలిగి జీవించాడా? మనలాగా నేత్రాశలు కలిగి జీవించాడా? మనలాగా కామ, క్రోధ, మదమత్సరాలు కలిగి జీవించాడా? నా సహోదరుడా, ఆయన అలాగూ జీవించలేదు. అందుకే ఆయన ఏమన్నాడు? ప్రపంచమా, ఈ ప్రపంచంలో ఉన్న సర్వ మనుషులారా, శాస్త్రులారా, మేధావులారా, అధికారులారా, జ్ఞానులారా, బుద్ధిమంతులారా, మీలో ఎవరైనాను సరే నాలో పాపమున్నదని గాని లోపమున్నదని గాని స్థాపించగలరా అంటున్నాడు. యోహాను సువార్త 8:20లో నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడు? అందుకే ఆయనలో ఏ పాపము ఇంతవరకు ఏ మనుషుడు కనుగొనలేకపోయినాడు కాబట్టి ఆయన దేవుడైనాడు. ఇంకా ఏమైనాడు? ఆయన మనుషుల పోలిక కాబట్టి ఆయన ఒక మనిషి పాపముల కొరకు బలి అయినాడు. మనుషులు పాపం ఏం చేస్తారు? చూపుల ద్వారా, మాట ద్వారా, తలంపుల ద్వారా ఏవైతే పాపములు చేసినారో ఆ పాపలను కొట్టివేయటకు ఒక పరిశుద్ధమైన మనిషి కావాలి. ఈ భూమి మీద పుట్టి పరిశుద్ధంగా జీవించిన మనిషి రక్తమైతేనే, పరిశుద్ధంగా ఉన్నవాని రక్తమైతేనే సర్వమానవారి పాపములు క్షమింపబడతాయని దేవుడు భూమి మీద ఆయన మనిషిగా పుట్టించి ఆయన బ్రతికినంత కాలము ఏ లోపము లేకుండా ఆయన జీవించున్నాడు. కాబట్టి ఆయన పరిశుద్ధమైన రక్తం చేత సర్వమానవాళి పాపములు క్షమింపబడినమన్నాయి. సర్వమానవాళి ఆయన చిందించిన రక్తం చేత పాప విమోచన కలిగి ఉన్నాయి. అయితే మనిషి చూపుల ద్వారా, మాట ద్వారా, తలంపు ద్వారా చేసిన ప్రతి పాపమును ఆయన కొట్టివేయటకే వచ్చినాడు. అయితే ఏ మనిషి అయినా చనిపోతే తిరిగి లేస్తాడా? లేయడు. భూమి మీద పుట్టిన ఎంతో మంది దేవుళ్ళు అనేవారు, దేవతలు అనబడేవారు, రాజులు అనబడేవారు, అధికారులు అనబడేవారు, దేవుళ్ళమని చెప్పుకొని జీవించిన వారు ఎవరైనా తిరిగి లేచి ఉన్నారా? లేదు సహోదరుడా. ఒక్క యేసుక్రీస్తు మాత్రమే ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచిన దేవుడు కాబట్టి ఆయన దేవుడయ్యాడు సహోదరుడా. మరికొందరు అనొచ్చు, ఆయన తిరిగి లేచినాడు, ఈయన తిరిగి లేచాడు. మరి పండగ ఎలా చేస్తున్నారు? ఏమైనా పండగ చేస్తున్నారా తిరిగి లేచినాడని? ఒక యేసుక్రీస్తు మాత్రమే తిరిగి లేచినాడని పునరుత్థాన పండగ యావత్ ప్రపంచము జరుపుకుంటుంది సహోదరులా. అందుకే ఆయన తిరిగి లేచిన దేవుడు. మనుషులుగా పుట్టినాడు, మనుషునిగా పెరిగినాడు, ఆయన దేవుడుగా అయినాడు. ఆయనలో ఏ పాపము ఏ మనుషుడు కనుగొనలేకపోయినాడు. భూమి మీద ఆయన చేసిన కార్యములు, ఆయన చేసిన క్రియలు, ఆయన మూగవారిని బాగు చేయడము, గుడ్డివారిని చూపియడము, చెవిటివారిని బాగు చేయడము, కుష్ఠరోగిని స్వస్థపరచడము, చనిపోయిన వారిని బ్రతికించడము ఆయన చేయగలిగినాడు. మరి భూమి మీద ఏ మనుషుడు చనిపోయిన వారిని బ్రతికించలేడు, గుడ్డివారిని బాగు చేయలేడు, మూగవారిని మాట్లాడించలేడు, చెవిటివారిని వినిపించలేడు. అయితే ఇవన్నీ ఆయన తన మాట ద్వారా, తన చూపు ద్వారా,
తన తలంపుల ద్వారా, తన ఉమ్మి ద్వారా స్వస్థత చేయగలిగిన దేవుడు యేసుక్రీస్తు మాత్రమే. అందుకే నా సహోదరా, నా సహోదరి, మనిషి కంటే ఈయన గొప్ప కార్యములు చేయదగిన దేవుడు కాబట్టి, మనిషి కంటే మనిషి చేయలేని కార్యములు డాక్టర్లు విసర్జించిన ఈయన బ్రతికించినాడు కాబట్టి సమస్త మానవాళి దృష్టిలో ఈయన దేవుడుగా ఎంచబడుతున్నాడు. ఈయన మనిషే, కానీ ఈయన మనిషి కంటే గొప్పవాడిగా మనకు కనబడుచున్నాడు. జీవముగల దేవా, యేసయ్య ప్రభువా, నీ పాదముల కొట్లాగున్నాను తండ్రి. విన్న ప్రతి బిడ్డను తండ్రి యేసయ్య ప్రతి వాడి మనోనేత్రం వెలిగింపబడ కృప చూపి సహాయం చేయమని మీరే ఆశీర్వదించి తండ్రి, ప్రతి వారి మనోనేత్రం వెలిగింపబడునని నేను నీవే దేవుడు అని తెలుసుకుంటాం తండ్రి. కృప చూపి సహాయం చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని పొందిన నా పరమ తండ్రి, ఆమేన్.